ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు, యూదులపై మారణకాండ, హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది, యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు, H1B వీసాలు తాత్కాలిక రద్దు, కిలాడి దంపతులు మొక్కను పెంచిన వారికి కొలువంటూ ప్రచారం, జనవరి నుంచి పెరగనున్న టీవీల ధరలు, మూడో T20 భారత్దే, గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం, వాసవ్య నర్సింగ్ హోంలో ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు. ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, రెండిటికి భారీగా ఖర్చు చేయవలసిన పరిస్థితి. దీనికి తోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు, వాటి వడ్డీల భారం వెరసి కూటమి ప్రభుత్వానికి ఆర్థిక సమన్వయంలో కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి. దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపు కోసం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అధికారులు 3,000 కోట్ల అప్పు తేవాలనుకున్నారు. బ్యాంకర్లతో 2 సార్లు సమావేశమయ్యారు. తొలి భేటీలో 2 బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. కానీ రెండో సమావేశంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అన్నారు. ట్రస్టుకు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. పైగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు ఆస్తులు లేవు, వచ్చే ఆదాయమూ లేదు. ఒకవేళ రుణాలు ఇచ్చినా తిరిగి ఎలా చెల్లిస్తారు? ప్రభుత్వం కూడా షూరిటీ ఇవ్వడం లేదు. ఒకవేళ అది హామీ ఇవ్వాలన్నా సాధ్యం కాదు. ఇప్పటికే ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ ఆర్థిక నిర్వహణ పరిమితికే చేరువయింది. పోనీ నెట్వర్క్ ఆసుపత్రుల ఆస్తులు తాకట్టు పెడతారా? అందుకు అవి అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లించడం ప్రశ్నార్థకంగా మారింది. యూదులపై ఉగ్రదాడి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఉగ్రరక్కసి విరుచుకుపడింది. బోండీ బీచ్లో ఉత్సవం జరుపుకుంటున్న వారిపై 2 ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించారు, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పోలీసు అధికారులు ఉన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందారు, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బోండీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించారు. యూదుల పండుగ హమాకా ప్రారంభానికి సూచికగా ఆదివారం బోండీ బీచ్లో చానుకా బైదీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి వందల మంది యూదులు హాజరయ్యారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో నల్లటి ముసుగులు ధరించిన 2 దుండగులు బోండీ పెవిలియన్ పక్కన ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు. దీంతో వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అటు ఇటు పరుగులు తీశారు. పోలీసులకు కాల్పుల సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుల్లో ఒకడిపై కాల్పులు జరిపారు, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడి కారులో ఐఈడీ దొరికింది. భార్య ఉసురు తీసి మృతదేహంతో స్టేషన్కు. అనుమానంతో కట్టుకున్న భార్యను కడతీర్చిన భర్త ఆమె శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన పల్నాడు జిల్లా దొంపిచర్ల మండలం మాచవరంలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్పూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాలక్ష్మి ప్రవర్తనపై ఆయనకు అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో 2 నెలలుగా భర్తకు ఆమె దూరంగా ఉంటోంది. ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరం వచ్చి పాపకు బంగారం తెచ్చానని, ఇంటికి వెళదామని మాట్లాడాలంటూ బతిమాలాడు. భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని మాచవరం నుంచి విప్పర్ల వెళ్లే మార్గం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ కూడా ఇద్దరు గొడవపడ్డారు. దీంతో మహాలక్ష్మి ధరించిన స్వెటర్కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బైక్ నడుపుతూ తీసుకువెళ్లి సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మహాలక్ష్మి ప్రాణంతో ఉందేమోనని భావించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయింది.
యువత ఆకస్మిక మరణాలు కోవిడ్ టీకాల వల్ల కాదు. వయసు 45 ఏళ్లలోపే ఉంటుంది. చూడటానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మద్యపానం, పొగ తాగడం లాంటి దురలవాట్లు, ఊబకాయం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలేవీ లేకుండా హఠాన్ మరణానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే వారి మరణాలకు కారణమన్న అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య నిపుణులు ఏడాది పాటు అధ్యయనం నిర్వహించి కోవిడ్ టీకాల వల్లే యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీరిలో 42.6% మంది మరణాలకు కారణం గుండె సంబంధిత సమస్యలేనని తేల్చారు. ఆ తరువాత అత్యధికంగా 21.3% మరణాలు ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించినట్లు తేలింది. ఇలా హఠాన్ మరణం పాలైన వారి సగటు వయసు 33.6 ఏళ్లే. అలాగే ఈ హఠాన్ మరణాల సంఖ్య స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాక వారం మధ్యలో అంటే బుధ, గురువారాల్లో కన్నా వారాంతాల్లోనే శుక్ర, శని, ఆదివారాల్లోనే ఈ హఠాన్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు. గుండె జబ్బుతో హఠాత్తుగా చనిపోయిన వారిలో చాలామందికి ఎథెరోస్క్లెరోటిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు మరణాంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అలా చనిపోయిన వారిలో అసలు గుండె జబ్బు ఉన్న లక్షణాలు లేవని, ఆ సమస్య ఉన్న విషయమే వారికి తెలియదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. H1B వీసాలు తాత్కాలిక రద్దు. విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో H1B, H4 వీసాలతో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్స్ పంపింది. అయితే వీసాలు తాత్కాలికంగా రద్దయినా ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసే వరకు అమెరికాలో చట్టబద్ధంగా నివసించవచ్చు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ తెలిపారు. H1B, H4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను అమెరికా అధికారులు వాయిదా వేశారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో అత్యధికంగా ప్రభావితం అయ్యేది భారతీయులేనని వాదన వినిపిస్తోంది. H1B, H4 వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. కిలాడి దంపతులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ రోడ్డు శ్రీనివాస్ నగర్కు చెందిన నండూరి శివనాగదుర్గా ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వకు చెందిన శివాని దంపతులు వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో ఇంద్రకీలాద్రిపై టికెట్ విక్రయాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఆ సమయంలో కౌంటర్లలో టికెట్లు విక్రయించేవారు. అక్కడే ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. తరువాత వివాహం చేసుకుని విస్సన్నపేటలో స్థిరపడ్డారు. విస్సన్నపేటలోని ఎన్టీఆర్ కాలనీలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను పెంచాలని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మొక్కలను పెంచిన వారికి ఉద్యోగం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇలా ప్రజలకు చేరువైన తర్వాత అసలు ప్రణాళికను అమలు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి అధిక చెల్లింపులు చేస్తామని హామీలు ఇచ్చారు. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 9,000 చెల్లిస్తామని చెప్పారు. ఈ విధంగా 2023 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు వద్ద నుండి పెట్టుబడులు సేకరించారు. మొత్తం 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడు శివాని పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అందమైన జీవితం అంధకారంలోకి వెళ్ళిందని తెలియడంతో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా పోలీసుల వద్ద క్యూ కడుతున్నారు. జనవరి నుంచి పెరగనున్న టీవీల ధరలు. కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెమొరీ చిప్ల కొరత, ఫోరెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఇందుకు కారణంగా ఉండనుంది. ఇప్పటికే మెమొరీ చిప్ల కొరత కారణంగా వాటి ధరల్లో పెరుగుదల, రూపాయి క్షీణత ప్రభావం టీవీల తయారీపై ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2026 జనవరి నుంచి
టీవీల ధరలు 3 నుంచి 4% పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 90 దాటింది. మరోవైపు టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెమీకండక్టర్ చిప్లు, మదర్ బోర్డు వంటివి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఏఏ సర్వర్లకు హై బ్యాండ్విడ్త్ మెమరీ చిప్ల డిమాండ్ భారీగా ఉంది. ఫలితంగా అన్ని రకాల మెమరీ చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి. హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది. భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురావటం. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రైలు పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే కూడా గ్రీన్ ఎనర్జీ హబ్లో చేరనుంది. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. గత వారం లోక్సభ వేదికగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు నిర్మాణం పూర్తయిందని, దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని అన్నారు. ఈ రైలు నిర్వహణ కోసం హర్యానాలోని జింద్లో ప్రత్యేక హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ప్లాన్ చేశామన్నారు. ఇది పూర్తిగా భారత్లోనే రూపొందించి అభివృద్ధి చేసిన హైడ్రోజన్ రైలని 10 కోచ్లతో కూడిన ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా గుర్తింపు పొందిందని అన్నారు. బ్రాడ్గేజ్ ట్రాక్పై నడిచే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు కూడా ఇదే. ఈ రైల్లో 1200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. 3వ టీ20లో భారత్దే విజయం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన 3వ టీ20లో బౌలర్లు విశేషంగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ 2-1తో ముందంజ వేసింది. 4వ టీ20 బుధవారం లక్నోలో జరుగుతుంది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మార్క్రమ్ 46 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు అర్ధ సెంచరీ సాధించగా, ఫెరీరా 20, నోకియా 12 రెండింకల స్కోర్లు సాధించారు. ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్ 18 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 35 పరుగులు, గిల్ 28 పరుగులు, తిలక్ 25 పరుగులతో రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హర్షదీప్ 2 వికెట్లతో నిలిచారు. మరోవైపు పేసర్ బుమ్రా వ్యక్తిగత కారణాల రీత్యా ముంబైకి వెళ్లగా, స్పిన్నర్ అఖ్తర్ అనారోగ్యంతో మ్యాచ్కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో హర్షిత్ కుల్దీప్ జట్టులోకి వచ్చారు. గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం. వాసవ్య నర్సింహోంలో 1347వ ఆరోగ్య సదస్సు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యం, గర్భస్థ శిశువు శారీరక, మానసిక మేధో వికాసంపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యకరమైన బిడ్డకు తల్లి సంపూర్ణ ఆరోగ్యమే మూలమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొల్లి శ్రీనయన పేర్కొన్నారు. వాసవ్య నర్సింహోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపం, రక్తహీనత, మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు ఉంటే గర్భస్థ శిశువు తక్కువ బరువు, నెలలు నిండకుండా ప్రసవం, జన్మత లోపాలు, మేధో లోపాలతో పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా గర్భధారణ మొదటి 3 నెలలు పిండం అవయవాల నిర్మాణానికి అత్యంత సున్నితమైన సమయం అన్నారు. ఆ సమయంలో తల్లి తీసుకునే ఆహారం, మందులు, మానసిక ఒత్తిడి, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు శిశువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం అలవాట్లతో శిశువు గుండె, మెదడు, ముఖ ఆకృతిలో లోపాలు ఏర్పడే అవకాశం ఎక్కువన్నారు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలకు తల్లి గురైతే శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం తప్పదన్నారు. అందుకని గర్భిణీ స్త్రీకి కుటుంబ సభ్యుల సహకారం, భావోద్వేగ మద్దతు ఎంతో ముఖ్యమన్నారు. ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్లతో కూడిన పోషక ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే శిశువు శరీర మేధో వికాసం మెరుగ్గా ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా గర్భిణీ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చునన్నారు. అందుకని ప్రతి స్త్రీ గర్భధారణకు ముందే గర్భిణీ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం,
సమాజ శ్రేయస్సుకు ఎంతో అవసరమని, ప్రతి స్త్రీ బాధ్యతగా భావించాలని అన్నారు. తల్లి మెరుగైన ఆరోగ్యంతో ఆరోగ్యవంతమైన శిశువు, తద్వారా సంపూర్ణ ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 1000 కోట్ల సైబర్ క్రైమ్ గుట్టురట్టు. 111 డొల్ల కంపెనీలను గుర్తించిన సిబిఐ. నకిలీ సంస్థలు, డిజిటల్ స్కామ్ల ద్వారా 1000 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఓ అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును సిబిఐ ఛేదించింది. 4 చైనీయులు సహా 17 మందిపై, మరో 58 కంపెనీలపై ఛార్జిషీట్ను నమోదు చేసింది. సిబిఐ తుది నివేదిక ప్రకారం మొత్తం 111 డొల్ల కంపెనీలకు వీటిని మళ్లించింది. దగ్గుమందు రాకెట్ కేసు. యూరోపియన్ శైలి అలంకరణలు, సుడులు తిరిగిన మెట్లు, వింటేజ్ లైటింగ్, అరుదైన వస్తువులతో కూడిన ఆ భవనాన్ని చూసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అవాక్కయ్యారు. కోడిన్ కలిపిన దగ్గుమందు. రాకెట్లో తొలగింపునకు గురై అరెస్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిర్మించుకున్న రాజ్భవనం వంటి ఈ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. లక్నో సుల్తాన్పూర్ హైవే పక్కన 2 అంతస్తులుగా 7,000 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం ఖరీదు దాదాపు 7 కోట్లు. ముంబైలో మెరిసిన మెస్సీ. ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. భారత క్రికెట్ దేవుడు సచిన్ తెందుల్కర్ను ఫుట్బాల్ గోట్ లియోనెల్ మెస్సీ కలిసిన అరుదైన సందర్భం అది. 10వ నెంబర్ జెర్సీలు ధరించిన వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలిచింది. ది గోట్ ఇండియా టూర్లో భాగంగా ఆదివారం ముంబైలో మెస్సీ పర్యటించారు. శనివారం హైదరాబాద్లో అలరించిన మెస్సీ ఆదివారం ముంబైలో సందడి చేశారు. స్క్వాష్ ప్రపంచ కప్ విజేత భారత్. భారత స్క్వాష్ జట్టు చరిత్ర సృష్టించింది. స్క్వాష్ ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. చెన్నైలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్పై ఘన విజయం సాధించింది. భారత్ చేతిలో పాక్ చిత్తు. క్రికెట్లో ఏ స్థాయి టోర్నీ అయినా పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆదివారం అండర్-19 వన్డే ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.